రెడ్డిక వసతి గృహాల అభివృద్ధి కోసం నిధులు తీసుకొస్తామని అన్నారు తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి. ఇక వికారాబాద్ జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సంబంధించిన 104 వసతి గృహాల్లో 25 లక్షలతో వంట సామాగ్రి పంపిణీ చేశామని తెలిపారు. అయితే ఈ కార్యక్రమంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అలాగే జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ పాల్గొన్నారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థలో పాఠశాలలు, వసతి గృహాలను ఆధునీకరించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ చూపుతున్నారని స్పష్టం చేశారు. మీతో పాటు కూడా కొన్ని హాస్టల్స్, కొన్ని స్కూల్స్ తిరగడం జరిగింది సార్, రెసిడెన్షియల్ స్కూల్స్. అప్పుడు కూడా మనం చాలా మటుకు గుర్తు పెడుతున్నాం. సో వాష్రూమ్స్ ఉన్నాయి, గర్ల్స్ స్కూల్స్ కాడ వాష్రూమ్స్ ఉన్నాయి, వాష్రూమ్స్లో డోర్స్ లేవు. బాయ్స్ దగ్గర కూడా వాష్రూమ్స్లో డోర్స్ లేవు, వాళ్ళు బయట పోతున్నారు. దాంతో వ్యాధులు వస్తున్నాయి, జర్మ్స్ వస్తున్నాయి. జాయిన్ అయిన ఒక వారం లోపలనే ఒక మందికి జాండీస్ కూడా వచ్చింది పిల్లలకి. వికారాబాద్లో చూస్తే ఆ స్కూల్లో ఆరో వాటర్ ఉంది, వాళ్ళు మనం వంట చేసిన వాళ్ళు చేస్తున్నారు. కానీ ఇంకా 8 వచ్చింది. మొత్తం దగ్గరికి పోతూ ఇన్వెస్టిగేషన్ పోతూ ఉంటే వాళ్ళు 8 ఒక పర్టికులర్ వాష్రూమ్ వాడేది అనమాట. ఆ వాష్రూమ్లో కూడా ఏముండేది, ఆ మొత్తం వాళ్ళ యూరిన్